హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్పిటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నాను. సో, వీడియో చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. యక్షిత సెకండ్ బర్త్‌డే వ్లాగ్ అన్నమాట. ముందుగా యక్షితని బ్లెస్ చేసిన మీ అందరికీ చాలా చాలా థాంక్స్. చాలా మంది మంచిగా బ్లెస్ చేశారు. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా స్పిటి మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. నైట్ 12:00 వాళ్ళ మావయ్య కేక్ తీసుకొనొచ్చారు. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా కేక్ కట్ చేయించామన్నమాట నైట్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది స్వీటీ అయితే. ఇంకా మార్నింగే లేచేసి లక్ష్మీదేవిలాగా మంచిగా పట్లంగా వేసుకొని రెడీ అయిపోయిందన్నమాట. నేను కూడా మార్నింగే లేచేసి మంచిగా అంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నానన్నమాట. నాకసలు నైట్ నిద్రే రాలేదు. ఎందుకో తెలీదు. సో, మార్నింగే లేచేసి మంచిగా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత తనని రెడీ చేయించేశాను. ఎంత బాగుందో కదా స్వీటీ అయితే. ఎంతైనా నా కూతుర్ని నేనే చూసుకొని చాలా సేపు మురిసిపోయానన్నమాట. ఏ తల్లైనా అంతే కదా! నాకైతే ఈ లంగా జాకెట్‌లో స్వీటీ చాలా నచ్చిందన్నమాట. చాలా సేపు మురిసిపోయాను. ఈరోజైతే నా కూతురికి నా దిష్టే తగులుతుందేమోనని 100 సార్లైనా అనుకున్నానేమో. ఇంకిక్కడైతే నేను స్వీటీని తీసుకొని పెద్దమ్మ గుడికైతే వెళ్తున్నానన్నమాట. స్వీటీని తోటి ఇది సెకండ్ టైమ్ వెళ్ళడము. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తెలీదు ఎందుకో అమ్మవారు నన్ను అస్సలు కరుణించలేదు. కంటి నిండా కన్నీళ్లతోటి, మనసు నిండా బాధతోటి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ బాధ ఇప్పటికీ తీరలేదు నాకు. మనసులో అలాగే ఉండిపోయిందనమాట. ఎలాగైనా స్వీటీ సెకండ్ బర్త్‌డేకి తనని తీసుకొని వెళ్ళాలి అని 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాననమాట పెద్దమ్మ గుడికి. వెళ్ళగానే ఇక్కడైతే ఆవులైతే కనిపించేసాయి. మమ్మల్ని వదిలేసి మరి ఆవుల దగ్గరికెళ్ళి కౌ కమ్ అంటుందనమాట స్వీటీ. అందరూ తననే చూస్తున్నారు. చాలా అనిపించింది. బోనాలు ఎత్తుతున్నారనమాట గుడిలో. గుడైతే మాత్రం రష్‌గానే ఉంది మేమెళ్ళిన రోజైతే. నాకైతే టెంపుల్‌లోకి వెళ్ళగానే చాలా హ్యాపీనెస్ వచ్చింది. సంతోషం అనిపించిందనమాట. మళ్ళీ ఇప్పటికి ఆ అమ్మవారు నా మీద దయ చూపించింది అనిపించింది. లోపలికెళ్ళిన తర్వాత దర్శనం అయితే చాలా ఇచ్చారు. నిదానంగా పూజ చేశారు. నిదానంగా స్వీటీ బర్త్‌డే అని చెప్పి మంచిగా బ్లెస్ చేశారు. అందరూ అక్కడ విషెస్ కూడా చెప్పారనమాట. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. అమ్మవారి దీవెనలైతే నాకు చాలా బాగా దక్కాయి. మనసు చాలా ప్రశాంతంగా, తృప్తిగా ఉందనమాట. చాలా సంతోషంగా ఉంది. మనందరి మీద అమ్మవారి దీవెనలు ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత పులిహోర తెచ్చుకున్నామన్నమాట. గుడిలో పులిహోర ఎంతమందికి ఇష్టం? స్వీటీకైతే చాలా ఇష్టం. నాకైతే ఇంకా ప్రాణమే అనుకోండి. సో, అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అయితే తింటున్నామన్నమాట. స్వీటీకి తినిపించేదానికన్నా కూడా తను సెల్ఫ్‌గా తినడమే తనకి చాలా ఇష్టమనమాట. డ్రెస్ పాడవుతుంది. సో, వద్దు అది ఇది అని నేనైతే రిస్ట్రిక్షన్స్ అయితే ఎక్కువగా పెట్టానండి. పిల్లలు కదా వాళ్ళు. సో, అలాగే ఉంటారు. ఎక్కువగా నేనైతే తనని ఫోర్స్ అయితే చేయను. కానీ ఈరోజైతే స్వీటీ పట్లంగాలో చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మా పెద్దక్క సెలక్షన్ అనమాట. తనే స్టిచ్ చేసి పంపించింది. నాకైతే చాలా అనిపించింది డ్రెస్ అయితే మాత్రం. అందరూ తనకి మంచి బర్త్‌డే విషెస్ చెప్పేశారు. మంచిగా బ్లెస్ చేశారనమాట గుళ్ళో కూడా. చాలా అనిపించింది నాకైతే. ఇంక అయిపోయిన తర్వాత నేనైతే ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నానండి. సో, ఇదైతే ఎవ్వరికీ తెలీదు. సడెన్‌గా ఫోన్ చేసి అందరిని రమ్మని చెప్పాననమాట. ఇక్కడ చూడండి నా చిట్టి తల్లి కళ్ళల్లో ఆ సంతోషం కోసమే అన్నమాట ఈ చిన్న ప్లాన్. ఇక్కడైతే నేను మియాపూర్‌లో ఉన్న బింజన్ బాష్‌కైతే వచ్చేసాననమాట. ఒక 3 అవర్స్ నాకున్నవన్నీ మర్చిపోయి, నా కూతురుతోటి ఆనందంగా, సంతోషంగా తన కళ్ళల్లో ఆ సంతోషం చూడ్డానికి ఈ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసుకున్నాననమాట. ఎవ్వరికీ తెలీదు. రాగానే పాపం మా అక్క వాళ్ళైతే ముందే చెప్పొచ్చు కదే రెడీ అయ్యి వచ్చేవాళ్ళం అంటున్నారనమాట ఇక్కడ. అమ్మా, నాన్నకి కూడా అస్సలు తెలీదు. ఏం ఐడియా లేదు. సడెన్‌గా అందరికీ నేను షాక్ ఇచ్చేసాననమాట ఇక్కడ. లిటరల్‌గా అందరూ చాలా ఎమోషన్ అయిపోయారు. ఎందుకంటే స్వీటీ ఫస్ట్ బర్త్‌డే చాలా చేసుకోవాలని చాలా డ్రీమ్సే పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా నాకున్న మెంటల్ టెన్షన్స్ తోటి నేను చాలా వీక్ అయిపోయాను. అస్సలు ఏమీ చేయలేదు తన ఫస్ట్ బర్త్‌డేకైతే. ఇంక మనకున్న ఈ పిల్లల దాకా తీసుకెళ్లడం అయితే కరెక్ట్ కాదనిపించింది. సో, ఈసారి బర్త్‌డే అన్న తనకి బాగా చేయాలనిపించింది. అందుకే ఇలా తనకి సర్ప్రైజ్ చేశాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనైతే ఆ బెలూన్స్, డెకరేషన్ చూసేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. చాలా ఆడుకుంది. చాలా ఎంజాయ్ చేసింది. అంతకన్నా నాకేం కావాలి చెప్పండి. తృప్తిగా ఉందనమాట నాకైతే. సో, ఇంకా ఇక్కడ యాంబియన్స్ విషయానికొస్తే మాత్రం నిజంగా చాలా బావుంది. నేనైతే వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశానో నాకైతే అలాగే ఇచ్చారనమాట. చాలా బావుంది. నాకైతే చాలా సాటిస్ఫైడ్‌గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వడానికి మాత్రం ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాననమాట. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. బెలూన్స్, హోమ్ థియేటర్
ఇంకా సాంగ్స్ వాళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. స్వీటీ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. కేక్ అయితే నేను ఇలా చెప్పి ఆర్డర్ చేయించుకున్నాననమాట. బ్లూ థీమ్ అనుకున్నాను. బికాస్ ఫ్లవర్ డెకరేషన్స్ మొత్తం పింక్ వచ్చింది. సో, మళ్ళీ పింకే తీసుకుంటే మొత్తం క్లమ్జీగా అవుతదనిపించింది. నేను అందుకనే ఇలా బ్లూ థీమ్ తీసుకున్నాను. బార్బీ గర్ల్ అంటే స్వీటీకి ఇష్టం. అందుకే అలా 2 ఫోటోస్ యాడ్ చేశాననమాట. అన్నది నేనే కావచ్చు. కానీ తనని ఒక గాజు బొమ్మలాగా పెంచుతుంది మాత్రం మా అమ్మ, మా నాన్నే అన్నమాట. తనకి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య అంటేనే చాలా ఇష్టం నాకన్నా కూడా. అందుకే వాళ్ళతోనే కేక్ కట్ చేయించానన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎక్కువగా నేను బయట వాళ్ళని ఎవరిని ప్రిఫర్ చేయలేదండి. ఓన్లీ ఇంట్లో వరకే పిలుచుకున్నాను. వాళ్ళకే నేను సడెన్‌గా సర్ప్రైజ్ ఇచ్చానన్నమాట. అలా పెద్ద సౌండ్ తోటి హ్యాపీ బర్త్‌డే సాంగ్ ఒస్తూ, ఇలా అందరూ క్లాప్స్ కొడుతూ మంచిగా కేక్ కట్ చేస్తుంటే స్వీటీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. తన కళ్ళల్లో ఆ సంతోషం చూసి నాకైతే ఇది చాలా అనిపిచ్చేసిందండి నాకైతే. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బికాజ్ నాకు కూడా లీవ్ ఉంటుందని అనుకోలేదనమాట. హాస్పిటల్ కూడా చాలా బిజీగానే ఉంది సీజన్ కాబట్టి. సో, అనుకోకుండా ప్లాన్ చేసి, అనుకోకుండా మంచి సక్సెస్‌ఫుల్‌గా తన కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసింది. నాకైతే చాలా సాటిస్ఫైడ్‌గానే ఉందనమాట. సో, నేననుకున్నట్టు స్వీటీ బర్త్‌డే అయితే చాలా చేసుకున్నాను. అమ్మగా చాలా సంతోషంగా ఉంది నాకైతే. చాలా మంది అనుకోవచ్చు ఎందుకింత ఖర్చు పెట్టింది అని. అఫ్‌కోర్స్ ఈరోజు కాపోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ ఈరోజు తన సంతోషం కన్నా ఇంకేం కావాలి? ఎవరి కోసం సంపాదిస్తున్నాం? పిల్లల సంతోషం కోసమే కదండీ! సో, ఎలా గడిచిపోయాయో 3 అవర్స్ అలా హ్యాపీగా గడిచిపోయి ఇంటికొచ్చేసరికయితే లేట్ నైట్ అయిపోయిందనమాట. సో, డిన్నర్ ఎక్కడ అని మీరందరూ అనుకోవచ్చు. ట్యూస్‌డే అవ్వడంతో మా ఇంట్లో నాన్ వెజ్ ఎవ్వరు తినరు. సో, నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాననమాట. సో, ఎంత నైట్ అయినా తన గిఫ్ట్స్ ఓపెన్ చేసే పడుకుంది. ఈ పట్టీలొచ్చేసి తన బర్త్‌డే కోసం తీసుకున్నాను. ఎంత పడింది ఏంటి అనేది నేను వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయండి. ఇంకిక్కడ నెక్స్ట్ డే అందరూ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత, ఇంకా నేను కూడా హాస్పిటల్‌కెళ్ళి వచ్చిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్‌కి డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నామనమాట. చాలా మందికి చాలా డౌట్సే ఉన్నాయి. ఎప్పుడు అక్కలే కనిపిస్తారు, బావలు రారా అని. అలా ఏం లేదండి. మా బావలు కూడా వస్తారు. కానీ నేను వీడియో స్టార్ట్ చేయగానే ముందే చెప్పేస్తారనమాట. మమ్మల్ని మాత్రం వీడియోలో పెట్టకురా ప్లీజ్ అనేస్తారు. సో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళని వీడియోలో చూపించను. కాకపోతే మేమెక్కడికెళ్ళినా మా బావలు కూడా వస్తారు. అందరం కలిసే వెళ్తాము, కలిసే తింటాము. సో, నా గురించి కూడా చాలా మందికి చాలా డౌట్సే ఉన్నాయి. ఒక టైమొచ్చినప్పుడు తప్పకుండా అందరికీ అన్నీ షేర్ చేసుకుంటాను. దేనికైనా సరే ఒక టైం రావాలి కదా! సో, ఆ టైం కోసం మనం కూడా వెయిట్ చేద్దాము. సో, ఇక్కడైతే మేము మంచిగా మెనూ తీసుకొని ఒక నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఆర్డర్ చేశామనమాట. అసలు మామూలుగా తినలేదు ఫుడ్డయితే. ఘోరంగా తినేసాము. స్వీటీ బయటికొస్తే పెద్దగా సతాయించదండి. చాలా గుడ్ గర్ల్ నా కూతురు. అస్సలలా అనుకోకండి. తనకి తను వదిలేస్తే ఏమీ పట్టించుకోదు మనల్ని. కొంచెం తనని రిస్ట్రిక్షన్ పెట్టామంటే ఇంక గోల గోల చేసి పెడుతుందనమాట. అందుకే నేను ఫ్రీగానే వదిలేస్తాను. సో, తను ఫ్రీగా ఉంటుంది. మనని కూడా ఏం డిస్టర్బ్ చేయదు. ఫుడ్ అంబియన్స్ మాత్రం నిజంగా చాలా బావుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నాకైతే చాలా నచ్చిందనమాట. యాక్చువల్‌గా మేము కడలికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అనుకోకుండా అందరికీ లేట్ అయిపోయింది. వాళ్ళు కాలేజ్ నుంచి లేట్ రావడం, నేను హాస్పిటల్ నుంచి లేట్ ఎళ్ళడం, అలా అందరికీ లేట్ అవ్వడంతోటి కేపీహెచ్‌పీలో ఉన్న వైష్ణవి గ్రాండ్‌కెళ్ళిపోయాము. అందరికీ అదైతే సెంటర్ అనమాట. సో, అందు గురించి అందరం అక్కడ మీట్ అయ్యి డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నామనమాట. సో, మంచిగా డిన్నర్‌కి ఫినిష్ చేసుకొని అందరం ఎవరింటికైతే వాళ్ళు వెళ్ళిపోయాము. బికాజ్ నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్ అందరికీ ఎవరి వర్క్స్ బిజీలో వాళ్ళుంటారు కదా! సో, ఈ ఇయర్ స్వీటీ బర్త్‌డే మాత్రం చాలా జరిగింది. మీరందరూ కూడా చాలా బాగా బ్లెస్ చేశారు. 20 మెంబర్స్‌తో ఉన్న నా ఫ్యామిలీ ఈసారి చాలా పెద్ద ఫ్యామిలీ అయింది. ఇంకా పెద్దగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నా కూతురు మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.